రవాణాకు, వాణిజ్యానికి కూడా సదుపాయాలు పెరుగుతాయనేది ఎవరైనా స్వాగతిస్తారు. అందులో కొంచెం వెనకబడిన ప్రాంతం కాబట్టి ఇటువంటి రావటం మంచిదే. కానీ అదే సమయంలో దానికి సంబంధించిన చాలా సమస్యలున్నాయి. అవసరాన్ని మించి చేసినటువంటివి ఉన్నాయి, ఆర్థిక అంశాలున్నాయి, ఉపాధి కల్పన, పొలాలు చెప్పండి తీసుకోవడం సార్. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. చెప్పండి సార్, వివరంగా చెప్పండి. భోగాపురం ఎయిర్‌పోర్ట్ వల్ల ఉన్న సమస్యలేంటో ప్రజలకు వివరంగా చెప్పే ప్రయత్నం చేయండి. మేధావులు కదా! మీకు తెలియని అంశం అంటూ ఏమీ లేదు కదా! మనకి గల్లీ కానించి ఢిల్లీ వరకు అంతర్జాతీయ రాజకీయాల గురించి కూడా మాట్లాడతాం కదా! అసలు మనం మాట్లాడని అంశం ఏదుంది? అన్ని అంశాల గురించి మీకు అన్నీ తెలుసు. మీరు మేధావులు కదండీ! చెప్పండి. భోగాపురం ఎయిర్‌పోర్ట్ వల్ల ఉన్న సమస్యలేంటో రాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నం చేయండి. అది చెప్పరు అలాగా. చాలా సమస్యలున్నాయి. ఆ ముక్కనైతే అయిపోయాయి. ఆ సమస్యలేంటో దేవుడికే తెలియాలి. లేదంటే మీకే తెలియాలి. లేదంటే జగన్మోహన్ రెడ్డికే తెలియాలి. ఇంకెవ్వరికి చెప్పరు. సమస్య అని ఒక పదం వాడితే అయిపోయాయి. మీ మేధావితనం తగలెట్ట అలాగానే. సరే హ్మ్. ఒక ప్రయత్నం చేసి దాన్ని ఎప్పుడు పూర్తి చేశారు. అది ఎవరిది క్రెడిట్, మాది మీది అని ఆ యుద్ధం సాగుతూనే ఉంది. దాన్ని కూడా మనం పక్కన పెట్టచ్చు. కానీ ఈ రోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాత్రం విషయం కంటే కూడా పొగడ్తలు, ప్రశంసలు, ప్రచారం చాలా శృతిమించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మీకేం నష్టమండి? ప్రధానమంత్రి గారు బీజేపీకి చెందినవారు, అవును. ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం, ఉప ముఖ్యమంత్రి గారు జనసేన. ఎన్డీఏలో ఒక కూటమిలో ఈ సమయంలో వాళ్ళు ఉండవచ్చు. అంత మాత్రాన ఇంక అసలు మోదీ తప్ప ఇంకెవరు భారతదేశాన్ని ఇంతవరకు పాలించలేక ఈ 140 కోట్ల మందిని ఆయన కాబట్టే నడిపిస్తున్నారు అన్న స్థాయిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పోటాపోటీగా పొగడ్డం చూస్తే నిజంగా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. మీకెందుకండి? పక్క రాష్ట్రాల్లో ఉండే వ్యక్తులు మీరు, మీకొచ్చిన నష్టమే ఉంది. మీకు ఇబ్బంది లేదుగా. మీరు అక్కడ బాగానే ఉన్నారు కదా, బ్రహ్మాండంగా ఉన్నారు కదా. ఇప్పుడు ప్రధాని గారు వచ్చారు, మన రాష్ట్రానికి వచ్చారు, విమానాశ్రయం ప్రారంభోత్సవం, ఒక సభ పెట్టారు, ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఆ సభలో ఖచ్చితంగా ప్రధానం గురించి మాట్లాడుకుంటే ఎలా ఉంటారండి? మోడీ గారిని ఉద్దేశించి ప్రశంసించుకుంటే ఎలా ఉంటారండి? ఇవన్నీ తెలియదు. మాకు ఇబ్బందిగా ఉంది. మీకు ఇబ్బందిగా ఉంటే చూడటం మానేయండి. మీకు నచ్చకపోతే చూడటం మానేయండి. మీకు ఇబ్బందిగా ఉందని చెప్పేసి మాట్లాడడం మానేస్తారా? చేసినవి చెప్పుకోవద్దండి? ఖచ్చితంగా చెప్తారు. ఇబ్బందిగా ఉందట, చాలా బాధపడిపోతున్నారు, ముఖం ఈడుతున్నట్టున్నావు. ఈ దేశాన్ని చాలా మంది పాలించారు, ఇటు కూడా పాలిస్తారు. మోదీ మీకు నచ్చితే, మీకు రాజకీయం కుదిరితే మీరు అయితే మంచిగా ఉండొచ్చు, పొగడొచ్చు. అలాగే రాజ్యాంగ పరంగా కూడా ప్రధాని హోదాని గౌరవించవచ్చు. కానీ ఇంకా దాన్ని మించిపోయి ఆయన మళ్ళీ చంద్రబాబు నాయుడిని, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిని పొగడ్డారు. సో ఇది ఒక నష్టమే ఉందండి. ఇప్పుడు పొగిడితే మీకు వచ్చిన నష్టమే ఉంది. కూటమిలో ఉన్నారు కదా, పొత్తులో ఉన్నాయి. 3 పార్టీలు పొత్తులోనే ఉన్నారు. ఒకరినొకరు గౌరవించుకుంటున్నారు. ఒకరినొకరు పొగుడుకుంటే మీకు వచ్చిన నష్టం ఏంటండి? కొన్ని దానివల్ల ఏమన్నా రాష్ట్రానికైనా సమస్య ఏమైనా వచ్చిందా? కొన్ని రాష్ట్రానికి ఏమైనా ఇబ్బంది లేదు కదా. మీకు వచ్చిన ఇబ్బంది ఏముందండి? ఎందుకు బాధపడిపోతున్నారు? అంతలా ఏడతానికి కారణం ఏంటండి? ఏమో మీ పిచ్చితనం, మీ మేధావుతనం అలా తగలడింది. పొగడ్తల తతంగం లాగా తయారైంది తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన అంశాలు, ఆంధ్రప్రదేశ్కి ఏం చేయబోతున్నారు, అదే ఉత్తరాంధ్రలో పూర్తిగా మూలన పడి ఉన్న నష్టాలు పాలు చేయబడిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అనేది ఏమాత్రం లేదండి. మీరు కేవలం మీకు ఎవరో వాట్సాప్లో పంపించినట్టున్నారు. ఏది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని పొగిడిన వీడియో, లేదంటే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని పొగిడిన వీడియోలు ఆ ముక్క మాత్రమే పంపించినట్టున్నారు. మీరు అది మాత్రమే చూశారు. ఇంకా ఉత్తరాంధ్ర సమస్యలండి, రాష్ట్ర అభివృద్ధి, ఇంకా చాలా అంశాల గురించి మాట్లాడారు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడలేదు కదండి. చాలాసేపు ప్రసంగించారు, చాలా మాటలు మాట్లాడారు. ఆ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలని చెప్పేసి మాట్లాడారు. పోలవరం గురించి మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు గురించి కూడా మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా మేము ఎలా ముందుకు తీసుకెళ్లాలో వివరంగా చెప్పే ప్రయత్నం చేశారు. మీరు ఒక చిన్న ముక్క చూసి ఒక 5 నిమిషాలు లేదంటే ఒక 10 నిమిషాలు వీడియో చూసి మీరు ఇక్కడికి వచ్చి బాధపడిపోతే ఎలాగండి? మధ్యలో స్టీల్ ప్లాంట్ ఎందుకు వచ్చిందండి? స్టీల్ ప్లాంట్ చేయాల్సిన అన్నీ కూడా ప్రభుత్వాలు చేసుకుంటూ వచ్చినాయి కదా. కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఏ మేరకు తీసుకెళ్లాలో అంతవరకు తీసుకొచ్చారు, ఏ మేరకు చేయాలో అంతవరకు చేశారు. తెగ బాధపడిపోతున్నారు. తెలంగాణలో ఉంది ఇదో దరిద్రం. మాకు మాట్లాడండి. ఇంకా డేటా సెంటర్ మీద సందేహాలు ఏంటి?
మోదీ గారే చాలా గొప్పగా చెప్పిన ఫార్మాసిటీస్ లేకపోతే రకరకాల వాటి వల్ల కలిగే కాలుష్యము, నిర్వాసితుల సమస్యలకు పరిష్కారాలు ఏంటి ఆ ప్రస్తావనే లేదండి. అబ్బా ఎంతసేపు పొగడతలు విమానాశ్రయాలను స్వాగతించవచ్చు, కానీ వాటితోనే మొత్తం ఆర్థిక పరిస్థితి మారిపోతుంది అనుకుంటే, ఇప్పుడు మోదీ గారు చెప్పారు తమ హయాంలో విమానాశ్రయాలు రెట్టింపు అయ్యాయి అని. రెట్టింపు కంటే ఎక్కువ పెరిగాయి. మరి ఆ మేరకు అన్ని చోట్ల దరిద్రం తగ్గిందా? అన్ని చోట్ల ఉపాధి బ్రహ్మాండంగా పెరిగి అక్కడ తెల్లారితే అన్ని అయిపోవు సార్. వయసు వచ్చింది. నేనేదైనా ఒక వ్యాపారం చేయాలనుకుంటానండి. 1 లక్ష లేదంటే ఒక 5 లక్షలు పెట్టుబడి పెట్టి స్టార్ట్ చేస్తాను. ఇంకా నేను రాత్రి పడుకుని 5 లక్షల రూపాయలు పెట్టి పెట్టుబడి పెట్టాను కాబట్టి తెల్లారితే నాకు 10 లక్షలు అయిపోవాలని చెప్పేసి అనుకుంటే మనం పిచ్చితనం అంటారు. అది అంతేనా? ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణలో సంక్షోభ తీరిపోతుందండి. రాత్రికి రాత్రే ఆ ప్రాంతం అంతా కూడా డెవలప్మెంట్ అయిపోయిందండి. అయిపోయిందా? గతంలో ఏమని మాట్లాడుతుంది చాలా మంది, అంటే మీరు మాట్లాడారో లేదో తెలియదు, చాలా మంది మేధావులు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రస్తావించినప్పుడు, ఆ ప్రపోజల్ ముందుకు వచ్చినప్పుడు చాలా మంది వ్యతిరేకించారు. ఊరు బయట ఎయిర్పోర్ట్ ఏంటండి అని చెప్పేసి. చాలా మంది విశ్లేషకులు, మేధావులు అంటే మనం మీరు కాదండి, అప్పటి అధికారులు చాలా మంది మేము ఇంటర్వ్యూలో గట్రా చూస్తూ ఉంటాం కదా, దానికి సంబంధించి ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి అప్పుడు చాలా మంది విమర్శించారు. అప్పుడు ఊరు బయట ఎయిర్పోర్ట్ ఏంటి అని చెప్పేసి ఇవాళ అది ఊరు బయటలాగా ఉందా? అదే పెద్ద సిటీలో కనబడుతుంది. డెవలప్మెంట్ అండి. తెల్లారితే ఏది జరిగిపోదు, మనం చేసుకుంటే వెళ్ళాలి. లేదు నేను ఈ పని మొదలు పెట్టాను తెల్లారితే ఇది అయిపోవాలి, అవదండి. అలాగా ఏది తెల్లారితే జరిగిపోయేది కాదు, క్రమక్రమంగా జరగాల్సిందే. అది డెవలప్మెంట్ అయినా ఇంకోటైనా మనమన్నా అంతే కదా. మనం ఆర్థికంగా బలపడాలన్నా, మనం జీవితంలో పైకి రావాలన్నా తెల్లారితే జరిగిపోతాయి. ఆ తెల్లారితే జరిగిపోకపోతే ఇంకెందుకండి ఇంత వ్యవస్థలు దేనికి, ఇన్ని అవస్థలు దేనికి, మనిషి అంత కష్టపడడం దేనికి? అవునా? మీ దరిద్రం కాకపోతే 10 ఏళ్లలో ఒకవేళ ఉదాహరణ చెప్పుకుందాం, ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిందండి. లేదు తెల్లారి మొత్తం ఆ ప్రాంతం అంతా విపరీతంగా పెద్ద పెద్ద బిల్డింగ్లు అయిపోవాలంటే విపరీతంగా డెవలప్మెంట్ అయిపోద్దా? టైం పడుతుంది. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఖచ్చితంగా పడుతుంది. ఈ భోగాపురానికి విశాఖపట్నానికి మధ్యన ఈ గ్యాప్ ఏదైతే ఉందో, ఈ దూరం ఏదైతే ఉందో, ఖచ్చితంగా ఆ ప్రాంతం డెవలప్మెంట్ జరుగుద్ది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఈ పిచ్చితనం అంతే. వాటన్నిటిని మనం చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గతంలో కూడా చిన్నవి పెద్దవి విమానాశ్రయాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. వాటి వల్ల ఎంత ఇన్వెస్టర్స్ రావటము, లేకపోతే ఎన్ఆర్ఐలు రావటము, రాకపోకలు పెరగటము, సామాన్యులు కూడా ఇప్పుడు విమానాలు ఎక్కే అవకాశం కలిగించామన్నారు. మంచిదే, సాంకేతిక నైపుణ్యం ఒకటి. ఇవన్నీ పెరగటం కూడా దానికి ఒక కారణం. అలాగే రకరకాల వ్యాపార పద్ధతులు రావడం వీటి వల్ల. కానీ అవేవి జీవన యొక్క మౌలిక పరిస్థితుల్లో మార్పు తీసుకురావడం అనేది అందరికీ తెలిసిన అంశం. మీరు ఇంత లోతైన విషయాల సభలో చెప్తారు అని ఎవరు భావించరు. కానీ కొంతైనా కానీ నిజమైన సమస్యలు, దేశం యొక్క అప్పుల భారం, ఇప్పుడు ఇంధనం, దీనివల్ల గల్ఫ్ యుద్ధం, వాటి ప్రభావం, చాలా విషయాలు ఉన్నాయి. మీకు బొరలేదు కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ సభలో దేశ అప్పుల గురించి, ఇథనాల్ గురించి, ఇంకో దాని గురించి ఎందుకు ప్రస్తావిస్తారండి? మీకు ఏమన్నా బుర్ర ఉందా? బుర్రను మాట్లాడుతున్నారా, బుర్ర లేకుండా మాట్లాడుతున్నారా? ఏ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే దేశం అప్పుల పాలైందా అండి? అంతకుముందు ప్రభుత్వాలు అప్పులు చేయలేదా? అప్పులు చేయకుండానే పరిపాలించేసారా? పోనీ వాళ్ళు దిగిపోయే నాటికైనా మనం ఏమైనా నిల్వలో ఉన్నాం అప్పులు లేకుండా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేయట్లేదా? రేపు తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేయట్లేదా అండి? నిల్వలో ఉందా? మాట్లాడడానికి, ఇలాంటి మాటలు మాట్లాడడానికి కాస్త సిగ్గు ఉండాలి. అసలు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళిన చూసారా మేధావి. అంటే వీళ్ళ మేధావితో ఇలాగే ఉంటుంది అన్నమాట. ఒకదానికి సంబంధం ఉండదు. ఒక దిక్కుని స్టార్ట్ చేస్తారు, దాన్ని ఎక్కడికో తీసుకెళ్తారు. స్టార్టింగ్ ఏమని తీసుకొచ్చాడు? మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు విపరీతంగా పొగిడేస్తున్నారండి. అక్కడ మొదలుపెట్టాడు. అక్కడ మొదలుపెట్టి విమానాశ్రయాల వల్ల ఉపయోగాలు ఏమున్నాయి, చాలా విమానాశ్రయాలు వచ్చినాయి, అభివృద్ధి జరిగిపోయిందా అంటే ఇండైరెక్ట్గా ఈ మేధావి ఉద్దేశం ఏంటి? భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చినంత మాత్రాన ఆ ప్రాంతం ఏమి అభివృద్ధి చెందిపోదో, అలాగే ఉంటుందని చెప్పేసి అదొక ఏడుపు. ఎందుకంటే ఏడుస్తారు అలా మా మీద పడి? మేము చాలా సందర్భాల్లో చెప్పాం, అయ్యా మేధావులు, మీ మేధావితనం ఏదన్నా ఉంటే కనుక మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ రాష్ట్రాల్లో చూపించుకోండి, మా మీద పడి ఎందుగా ఏడుస్తారు? మా బతుకేదో మేము బతుకుతున్నాము, 2 రాష్ట్రాలుగా విడిపోయాము, ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నాము, ఎవరి అభివృద్ధి వాళ్ళది, ఎవరి ప్రభుత్వాలు వాళ్ళే. అంటే ఏ రాష్ట్రంలో ప్రజల సమస్యలు ఆ రాష్ట్రంలో ఉన్నాయి.
తెలంగాణ ఉందండి, ఆ రాష్ట్రంలో ప్రజల సమస్యలు ఆ రాష్ట్రంలో ఉన్నాయి. ఆ రాష్ట్రంలో కూడా నిరుద్యోగ యువత ఉంది. కానీ మీరు తెల్లారలేగితే మా మా మీద పడి ఏడుస్తారు. పెద్ద పెద్ద పదాలు వస్తున్నాయి, వాడితే బాగోదేమో కానీ చెప్తున్న ఉదాహరణకి. మనకన్నా కాస్త సిగ్గు ఉండాలి ఇలాంటి మాటలు మాట్లాడటానికి. ఎక్కడో స్టార్ట్ చేసి ఎక్కడికో తీసుకెళ్ళాడు. మేధావుతానమాట. ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు వినిపిస్తుంది, చాలా విషయాలు మాట్లాడుకుంటాడే బాబోయ్. మామూలు మేధావుతాను కాదేముంది. అసలు తడమ లేదు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకించి విభజిత రాష్ట్రంగా మొన్న పార్లమెంట్ లో చెప్పిన ప్రకారమే 6 లక్షల కోట్ల పైన అప్పులు ఉన్నాయి. పెట్టుబడులు ఏమో లక్షల కోట్లలో వచ్చాయని మీరు అన్నారు. సభలో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చెప్పిన లెక్కల ప్రకారమే 7,000 కోట్ల రూపం మటుకే నిజంగా గ్రౌండ్ అయ్యాయని చెప్తున్నారు. అటువంటిప్పుడు ఎందుకు ఈ అతిశయోక్తులు? అదే పనిగా ఈ పిచ్చితనం ఎరితనం కాకపోతే ప్రభుత్వాలు కొన్ని పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకున్న ఎమ్మటే గ్రౌండ్ అయిపోతుందండి. ఇప్పుడు ఉదాహరణకే మాట్లాడుకుందాం. మీరు అన్నట్టుగాను ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది కదా. ఈ 2 సంవత్సరాల్లో లక్షల కోట్ల రూపాయలు వచ్చేసినాయి అన్నారండి. గ్రౌండ్లో తక్కువ లెక్కతే 7,000 8,000 కోట్లు చెప్పుకొచ్చాడు మేధావి. అంతకంటే ఎక్కువే గ్రౌండ్ అని అనుకుంటా చెప్పుకొస్తాడు ఈ మేధావి. మరి నువ్వు చెప్పిన లెక్క ప్రకారమే జగన్మోహన్ రెడ్డి 2023లో శంకుస్థాపన చేస్తే మరి 2024 దిగిపోయే నాటికి ఎందుకు పనులు పూర్తి చేయలేకపోయాడు భోగాపురం ఎయిర్పోర్ట్కి? అది కూడా చెప్పాలి కదా. మరి గత ప్రభుత్వంలో ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు, ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చారు, అది ఎక్కడ గ్రౌండ్ అయింది, ఏ పరిశ్రమలు తీసుకొచ్చారు, మరి దాని గురించి మాట్లాడాలి కదా సార్. వద్దు ఈ ఏడుపుగొట్టు ప్రసంగాలు వద్దు, చాలు.